నమ్మకం వచ్చేదాకా నువ్వు ప్రార్థన చేయాలి. అలా నీకు నమ్మకం రాకుండా ముఠామేస్త్రి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతాడో, తాగే నువ్వు దేవుడు పెట్టవా, సినిమాలు చూసే నువ్వు దేవుడు పెట్టవా, ఇలా వాడు మాట్లాడినది మీరు రాత్రి చాలా విశాలంగా మాట్లాడుకున్నాం మనం 1:30 గంట దాకా. ఆ తర్వాత ఇంకో పాయింట్ చెప్పా, ప్రభువుని మనం ఎలా నమ్మాలి? పాపానికి మన మీద ఇక అధికారం లేదు, పాపానికి బలం ఇరిగిపోయింది, అసలు పాపానికి మనకు సంబంధం లేదు, పాపమును గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు, పాపాన్ని గురించిన ఆలోచన వదిలేయండి, పాపానికి నాకు సంబంధం లేదు అని మనం నమ్మాలి. ఎందుకు నమ్మాలి? కలువరి శిలువలో మన అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి. యేసు ప్రభు రక్తానికి నిజంగా శక్తి ఉన్నట్లయితే పాపం యొక్క బలము విరిగిపోయింది. ఆమెన్. గట్టి చెప్పండి హల్లెలూయా. పాపమునుకున్న బలము గొప్పదా, యేసు రక్తానుకున్న శక్తి గొప్పదా? చెప్పు గట్టిగా. పాపమునుకున్న బలము గొప్పదా, యేసు రక్తానుకున్న శక్తి గొప్పదా? యేసయ్య రక్తానుకున్న శక్తి పాపానుకున్న బలాన్ని విరిచేసింది యేసునామంలో. మరణమా నీ ముళ్ళెక్కడా, పాపమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళుని పాపపు తలని చెతకదొక్కి జయించిన జయశీలి పిల్లలం మనం అందరమే. కాబట్టి పాపానికి మన మీద సంబంధం లేదు, మనకు అధికారం లేదు, మన మీద వాటికే పాపం గురించి వదిలేయండి, మీరు అసలు పడుచుకోవద్దని చెప్పా. అది నిజంగా మీరు నమ్మితే అప్పుడు మీరు నిజంగా ప్రభువు నమ్మినట్లు లెక్క. లాస్ట్ మాట, మనకి నరకానికి సంబంధం లేదు అని మీరు నమ్మాలి అని చెప్పారు రాత్రి. మనకి నరకానికి సంబంధమో లేదు. మనకి అంటే యేసు రక్తంలో కడగబడిన దేవుని బిడ్డలకి, లోకము నుండి పాపం నుండి మూర్ఖతనంలోంచి వేరాయి ప్రత్యేకించబడిన మనకి నరకానికి సంబంధం లేదు. మనం పరలోకానికి సంబంధించిన గుంపు అని నమ్ముతున్నావా? రాత్రి నీతో మాట్లాడే దేవుడు నమ్ముతున్నావు బిడ్డ? నమ్మితే ఒకసారి మీ అందమైన చేతులు తల్లిలుయా అని చెప్పండి. నమ్మితే, నమ్ముతుంటే నేను పరలోకానికే వెళ్తాను, నాకు నరకానికి అసలు నాకు సంబంధం లేదని నిజంగా నమ్మిన వాళ్ళు చేతులు ఎత్తి హల్లెలూయా అని చెప్పండి. గట్టి చెప్పు హల్లెలూయా. జయం జయం యేసు రక్తములో జయం జయం, లయం లయం సాతాను కట్లన్నీ లయం లయం. ఎఫ్రా ఎట్లా ఉండాలి తెలిసి అట్లా ఉండాలా. పాట ఎత్తగానే లైవ్ సాంగ్స్ రెడీగా పెట్టుకో ఉండాలా. అయ్యా రాజా తీసుకో, నీ ఆయుధం తీసుకో, నీకు నాకు తప్పదు కానీ పాట పెట్టేదాకా. జయం జయం పాడండి. యేసు రక్తములో జయం జయం, లయం లయం. వచ్చింది వచ్చేసి పెట్టేసేట్టున్నాడు. అది సార్ పాట పెడితే నన్ను వాయించినట్టేది నువ్వు వాయించేవంటి ఇంకేం వినపడదు రాజా. స్తోత్రం అమ్మా, చప్పలు కొట్టమ్మా. యేసు రక్తానికి ఉన్న శక్తి తెలుస్తుంది నీకు. చప్పలు కొట్ట పెట్టావా? సౌండ్ పెట్టా పాటకి. పాట దగ్గర రావు కరెక్ట్గా. జయం జయం యేసు రక్తములో జయం జయం, యేసు రక్తములో జయం జయం, లయం లయం. పాడాలి గట్టిగా. సాతాను కట్లన్నీ లయం లయం. పాడదాం. జయం 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 యేసు రక్తములో జయం జయం, లయం లయం సాతాను కట్లన్నీ లయం లయం. యేసు నామమే మనకు దుర్గం, లేదు లేదిక వేరే ఆశ్రయం. యేసు నామమే మనకు దుర్గం, మనకు సంబంధం లేదంటే ఎలా కొట్టావు చప్పట్లా? యేసు రక్తములో జయం జయం, యేసు రక్తములో జయం జయం, లయం లయం సాతాను కట్లన్నీ లయం లయం. వచనం పాడదాం. స్తోత్రం హల్లెలూయా. బిడ్డ, యేసు రక్తానికి నిజంగా శక్తి ఉన్నట్లయితే పాపము యొక్క బలం విరిగిపోవాలంతే. నిన్ను నన్ను పాపం మరలా వెనకలాకెళ్ళిపోయి నరకానికి పంపించే పని అయితే యేసు రక్తానికి శక్తి లేదు. యేసయ్య శిలువలో పెట్టే అర్థం ఆయన మన నిమిత్తమై శిలువ వేయబడి రక్తం కార్చినది వల్ల ఆయన ముద్ర వేయబడిన మన పొరపాటునికి నరకానికి వెళ్ళము. ఆమేన్. హల్లెలూయా.
క్షమాపణ యేసు రక్తములోనే శాప విమోచన ఆయన నామములోనే. అది అందుకే ఈయన గొప్ప దేవుడయ్యాడు. పాపములు క్షమించబడేది యేసు రక్తంలోనే. పాప క్షమాపణ యేసు రక్తములోనే శాప విమోచన ఆయన నామములోనే. ఎంత ఘోర పాపికైనా క్షణములో విడుదల. ఆలస్యము చేశావో తప్పదు నీకు మూల్యం. ఎంత ఘోర పాపికైనా క్షణములో. ఎంత ఘోర పాపికైనా క్షమాపణ ఒక్క సెకండ్ లో. తప్పదు కొంచెం ముందు కను ఆ వచ్చిన మళ్ళా రావాలా, కొంచెం ముందు కను. జయం జయం అపవిమోచన ఆయన నామములోనే. ఎంత ఘోర పాపికైనా క్షణములో విడుదల. ఆలస్యము చేశావో తప్పదు నీకు మూల్యం. ఎంత ఘోర పాపికైనా. అవును బిడ్డ, ఎంత ఘోర పాపికైనా క్షణములో విడుదల. ఆలస్యము చేశావో తప్పదు నీకు మూల్యం. ఆమేన్. జయం జయం యేసు రక్తములో జయం జయం. లయం లయం సాతాను కట్లన్నీ లయం లయం. జయం జయం యేసు రక్తములో జయం జయం. లయం లయం సాతాను కట్లన్నీ లయం లయం. హల్లెలూయా. అందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. చాలేవయ్యా అన్నారా, హల్లెలూయా అన్నారా? మర్యాద ఉండదు. హల్లెలూయా అనండి. 8:30కి మీరు అంటే అప్పుడే అమ్మా ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నంత రాత్రి చెప్పిన వాక్యం. నరకానికి మనకి సంబంధం లేనే లేదు అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడే తండ్రి దగ్గరికి ఎట్టి పరిస్థితులైనా సమాధానంగా సంతోషంగా పరుగెత్తుకొని రాగలుగుతావు దేవుడి దగ్గరికి. బిడ్డా, నేను చెప్పాల్సింది నాకు అర్థమైంది, నాకు వచ్చిన భాషలో నేను చెప్పగలిగినంత వరకు దేవుని సహాయంతో చెప్పేశా రాత్రి. కానీ మహా దౌర్భాగ్య సంగతి ఏంటంటే బిడ్డరా, ఒక బిడ్డ రాత్రి అంటున్నాడు, మరి ఇంత చెబితే ఎవరు భయపడతారు, అసలు వాక్యం చెప్పొచ్చా, ఇలా అనొచ్చా అని ఒక బిడ్డ పాపం బాధపడ్డాడంట. ఏం చేయలేవు, కళ్ళు తెరవబడితే తప్ప ఈ మాటలు అర్థం కావు. మీరు గుర్తుపెట్టుకోండి బిడ్డ, మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన మనల్ని అంత ప్రేమిస్తున్నాడు. యేసయ్య రక్తానికి ఉన్న శక్తి ఎక్కువ. పాప బలం విరిగిపోయింది, నరకం తొలగిపోయింది. ఆయనకి మనకున్న రక్త బంధం అట్లాంటిది. మీరు నిజంగా ఇది నమ్మితేనే, యెహోవా యందు నువ్వు నిజంగా ఈ రీతిగా నమ్మిక ఉంచితేనే అప్పుడు కదలక నిత్యము నిలిచే సియోను కొండవలె నువ్వు దీవించబడతావు యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు రెండో వరుస అవుదాం. రెండో వరుస ఈరోజు వాక్యం, యెహోవా యందు నమ్మిక ఉంచువారు అయిపోయింది రాత్రి. ఇప్పుడు రెండో మాట, కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉందురు. బిడ్లరా, ఈరోజు మనం ఏం చెప్పుకున్నామంటే కదలక నిత్యము నిలబడుతున్న సియోను కొండను గురించి ధ్యానం చేద్దాం. ఈ రెండవ రాత్రి ప్రార్థన కూటానికి వచ్చిన మనందరితో ప్రభు చెప్పే మాట ఏంటంటే, ఆయన సన్నిధికి వచ్చిన మనలందరినీ సియోను కొండవలే దీవిస్తాను అని మనకు చెబుతున్నాడు దేవుడు. ఆమేన్. ఏ కొండ? ఏ కొండ? సియోను కొండ. సియోను కొండ వలె దేవుడు మనల్ని దీవిస్తానని చెప్తున్నాడు. సియోను కొండ వలె మీరుంటారు అంటే ఇక్కడ సియోను కొండకు కొంత చరిత్ర కనబడుతుంది మనకి. సియోను కొండను గురించి మనం కొంచెం ధ్యానం చేసుకుంటే, సియోను కొండను గురించి కాస్త మనం ఆలోచిస్తే మన జీవితాల్లో దేవుని ప్రణాళికలు ఏంటో మనకు అర్థమవుతాయి. బిడ్లరా, మనలందరినీ దేవుడు సియోను కొండ వలె దీవించాలని ఆశపడుతున్నాడు. తెలుగు అర్థమయ్యే వాళ్ళు ఈ మాట జాగ్రత్తగా వినండి. మనం దీవించబడాలని దేవుడు కోరుకుంటాడా, శపించబడాలని దేవుడు కోరుకుంటాడా? ఎవరమ్మా అంత గట్టిగా శపించబడాలని చెప్తున్నారు? కాదమ్మా,
యేసయ్యకి మనల్ని శపించడం ఇష్టం ఉండదు. నీ కొడుకుని నీ కూతుర్ని ఎలా దీవిస్తావో అంతకంటే కొన్ని వందల రెట్లు, వేల రెట్లు, కోట్ల రెట్లు ఎక్కువగా ప్రభు ఆయన బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు. బైబిల్లో ఏం రాయబడిందంటే ఆశీర్వాదమునకు వారసులవుటకే మీరు పిలవబడితిరి అని ఉంటుంది బైబిల్లో. గలతీ పత్రిక అనుకుంటా, ఆశీర్వాదమునకు వారసులవుటకే మీరు పిలవబడితిరి. బిడ్డరా, పేతురుగా చెప్తారు ఆశీర్వాదానికి వారసులు మనం అంటే దేవుడు మనల్ని దీవించడానికే పిలిచాడు. కాబట్టి శాపం, నాశనం మనకు లేదమ్మా, అది నమ్మాలి. ఎప్పుడైతే మనం అలా నమ్ముతామో సియోను కొండ వలె దేవుడు మనల్ని దీవిస్తాడు. బిడ్డరా, ఒక్కసారి ఈ సియోను కొండ గురించి మనం బైబిల్ చదువుకుందాం. ఒకసారి తీయండి. ఈ సియోను కొండ ఎక్కడుంది, అసలు దీని చరిత్ర ఏంటో కొన్ని మాటలు మీకు చెప్తాను, మీకు అర్థమవుతుంది. సమూయేలు 2వ గ్రంథంలోకి రండి. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 6వ వాక్యం నుండి చదువుతున్నాను, ఆలకించండి ఒకసారి. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 6వ వాక్యంలో ఏముందంటే, యెబూసీయులు దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడు అని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపి ఉండిరి. అయినను దావీదుపురము అనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. అక్కడ చూడండి, సియోను కోట అనుంది. సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయు వారందరూ నీటి కాలువపైకి వెళ్ళి దావీదునకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవలనని చెప్పాను. అందును బట్టి గుడ్డివారును కుంటివారును ఉన్నారు, అతడు ఇంటిలోనికి రాలేడనే సామెత పుట్టెను. దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదుపురం అని పేరు పెట్టాను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను అని రాయబడింది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అమ్మ, దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడంట ఈరోజు? నిజంగా మనం ఆయన యందు నమ్మిక ఉంచితే కదలక నిత్యము నిలిచి ఉన్న సియోను కొండ వలె దీవిస్తానని చెప్తున్నాం. మనకి ఈ సియోను కొండ 2వ సమూయేలు గ్రంథంలో మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ఐగుప్తులో ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. వినండి, ప్రార్థన చేయాలనుకుంటే ప్రార్థన చేసుకోండి. నా గురించి ముసుగులు ముందుకేసుకుంటారా? వేసుకోండి. నేను మిమ్మల్ని ఏం అందలుచుకోవట్లా. కొద్ది మాటలు ఆలకిస్తే బిడ్డ నీకు ఒక ఆదరణ, నెమ్మది కలుగుతుంది. ఇప్పుడు చల్లగా గాలి వేస్తుంది, సంతోషంగా ప్రార్థన చేయాలనుకునే వాళ్ళు ప్రార్థన చేసుకోండి, ఇబ్బంది లేదు. నా గురించి బాగా చేయండి. వినాలనుకునే వాళ్ళు కూడా వినండి, ఏదైనా మంచిదే. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఐగుప్తులో 450 సంవత్సరాలు 30 సంవత్సరాలు ప్రజలు, మరి ఇశ్రాయేలీలు బానిస సంఖ్యలలో నలిగిపోయినప్పుడు, దేవా మా పితరులు ప్రమాణం చేసావే కానాను దేశం తీసుకెళ్తానని, మా పరిస్థితి అయిపోయిందని వాళ్ళు మొరపెట్టినప్పుడు వారి మొర విని దేవుడు దిగివచ్చి వారి కోసం ఒక నాయకుడు సిద్ధపరిచాడు. ఆ నాయకుడి పేరు దైవజనుడైన మోషేను పంపి ఫరోని, అతని సైన్యాన్ని, అతని దేశాన్ని అతలాకుతలం చేసి 10 రకాల తెగుళ్లతో చిత్తు చేసి దాదాపు 40 లక్షల మంది సైన్యం, ఒక పెద్ద సైన్యం బయలుదేరినట్టుగా యుద్ధములకు సన్నద్ధులై వారు ఆ ఐగుప్తులో నుంచి బయలుదేరి రామశేషు నుండి బయలుదేరి కానానుకు ప్రయాణం సాగించారు. దాదాపుగా అరణ్యంలో 40 సంవత్సరాలు సాగిపోయారు. మామూలుగా అయితే 11 రోజుల్లో వెళ్ళిపోవచ్చు. చెప్పండి, ఎన్ని రోజులు వెళ్ళిపోవచ్చు? 11 రోజులు వెళ్ళిపోవచ్చు. 430 సంవత్సరాల అలవాటు ఐగుప్తు వాళ్ళకి. 11 రోజుల్లో కనుక వాళ్ళని కానీ కానాను తీసుకొని వెళితే 12 రోజే మళ్ళీ తిరిగి వచ్చేస్తారని ఇక్కడికి. ప్రభువు బాగా తెలుసు సంగతి. అందుకని ఇట్లా కాదురా వీళ్ళ సంగతి అని 40 సంవత్సరాలు తిప్పాడు వాళ్ళని. ఆ తరమంతా గతించిపోయింది. అసలు ఐగుప్తు ఆనవాళ్లే తెలియని చిన్నపిల్లలు ఇప్పుడు కానాను దేశం అడుగుపెట్టారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మోషే గారి తర్వాత నాయకుడైన యెహోషువ గారి సారథ్యంలో కానాను దేశాన్ని దేవుడు వారికి పంచి ఇచ్చాడు. 100 సంవత్సరాల క్రితం అబ్రహాముకు ప్రమాణం చేసిన, అబ్రహాముతో నిబంధన చేసిన కానాను దేశాన్ని తన సంతానానికి 430 సంవత్సరాల తర్వాత పంచి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇస్తాను అంటే ఇచ్చి తీరతాడు యేసు నామములో మన దేవుడు. ఆయనకి మాట ఇవ్వడమే తెలుసు, వెనక తీసుకోవడం చేత కాదు. మన దేవుడు మాట తప్పుడుక మనలాంటి మానవుడు కాదు. ఆయన మాట అవునంటే అవును,
కాదంటే కాదు. కదలక నిత్యము నిలిచే సియోను కొండవలే నా బిడ్డలు నేను దీవిస్తాను మాట ఇస్తే దీవించి తీరతాడు యేసు నామములో. యేసయ్యకి మాట తప్పడం అలవాటు లేదు. మాట తప్పడు, మడమ తిప్పడు అంటారు రాజకీయ నాయకులకి. రాజకీయ నాయకులే మడమ తిప్పకపోతే మన యేసయ్య తిప్పుతాడా? నువ్వు నేను ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే మనలో అంత నమ్మకం లేదు కాబట్టి. రాత్రి వాక్యం నిజంగా నువ్వు వినుంటే నీకు నమ్మకం వచ్చేసి ఉండాలా. ఈరోజు నువ్వు ప్రశాంతంగా వచ్చిన వాళ్ళు ఇక్కడికి ఇంక దిగులు లేకుండా వచ్చిన వాళ్ళు దేవుని సందుకి దిగులు పడతా వచ్చావంటే ఇంకా నీకు అర్థం కాల. ఈరోజు బిడ్డ ఇంకా బాగినో ప్రభు నిన్ను అలా ఊబులో నుంచి లేపి ఆశీర్వాదకరమ స్థలాల్లో నిలబెడతాడు యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. అబ్రహాముకు ప్రమాణం చేసిన దేవుడు ఆ మాటని 430 సంవత్సరాల తర్వాత నెరవేర్చాడు. ఇప్పుడు మరి అబ్రహాము సంతానం అంతా కాపురం ఉన్నారు కానానులో. బిడ్డల తర్వాత రాజుల కాలం ప్రారంభమైంది. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు ఎవరోలే మాకు ఎందుకు అంత సుబ్బారావు పుల్లారావు అంటారా? మా సుబ్బారావు కాదు, ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు కీషు కుమారుడైన సౌలు. సౌలు మొట్టమొదటి రాజు. సౌలు తర్వాత దావీదు, యెష్షై కుమారుడైన దావీదు. ఇప్పుడు దావీదు గారు పరిపాలన చేసే కాలం వచ్చిందనమాట. ఇప్పుడు మన పాయింట్లోకి వచ్చాం. ఇక్కడ దాకా అర్థమైందంటే కళ్ళు మూసుకోకుండా వాక్యం వెంట బ్రతికున్నాం అనుకునేవాళ్ళు హల్లెలూయా అని చెప్పండి. ఇంకొకసారి చెప్పండి గట్టిగా. ఇప్పుడు పాయింట్ రండి. దావీదు గారి కాలం ఇప్పుడు ఆయన పరిపాలిస్తున్న కాలం. ఆల్రెడీ హెబ్రోనులో రాజుగా 7 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇప్పుడే దేశమంతటి మీద రాజుగా అభిషేకించబడ్డాడు. కాబట్టి మిగిలి ఉన్న దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి యుద్ధానికి బయలుదేరితే యెరూషలేము అనే ప్రాంతానికి వచ్చాడు. ఆ యెరూషలేము ప్రాంతంలో అనేక పర్వతాలు ఉన్నాయి. అనేక పర్వతాలు. ఒక్కసారి అదే 125వ కీర్తన 2వ వచనం చూడండి. అదే 125వ కీర్తన 2వ వచనం ఏముందంటే, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేము చుట్టూ ఏమున్నాయంట? ఏదో ఒకటి కానీ అంటారా? యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. యెరూషలేము చుట్టూ పర్వతాలు. 7 కొండల మధ్య కట్టబడింది యెరూషలేం. 7 కొండల మధ్య కట్టబడిన పట్టణం యెరూషలేము. మన నెల్లూరు మన ఆంధ్రప్రదేశ్లో 7 కొండల మీద కట్టబడిన ఊరు ఒకటి ఉంది, తెలుసు కదా? తిరుమల తిరుపతి. 7 కొండల మీద కట్టబడిన ప్రాంతం అది కూడా. ఈ ప్రపంచంలో 7 కొండల మీద కట్టబడిన ప్రాంతాలు 3 ఉన్నాయి. ఒకటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించిన యెరూషలేము ప్రాంతం 7 కొండల మధ్యలో ఉంది. 2 తిరుపతి. 3 ఆర్సిఎం రోమన్ క్యాథలిక్ సంఘానికి మూల కేంద్రమైనటువంటి రోమ్ అనే పట్టణం కూడా 7 కొండల మీద కట్టబడి ఉందన్నమాట. అందుకే ఈ 3 ప్రాంతాలు ప్రభావితం చేస్తున్నాయి ప్రపంచాన్ని. 3 ప్రాంతాలు. బిడ్డలారా, సరే ఓకే, ఇప్పుడు మనం యెరూషలేము దగ్గర పోదాం. ఈ యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. ఈ యెరూషలేము చుట్టూ ఉన్న కొండల్లో ఒక కొండ ఈ సియోను కొండ. చెప్పండి, యెరూషలేము చుట్టూ ఉన్న 7 కొండల్లో ఒక కొండ ఈ సియోను కొండ. ఆ సియోను కొండ దగ్గరికి వచ్చే దావీదు గారు యుద్ధం చేస్తా. ఇప్పుడు ఆ కొండ మీద ఒక కోట కట్టబడి ఉంది ఆ రోజుల్లోనే. అంటే అప్పటి కాలపు ప్రజలు కొండ మీద కట్టుకున్నారు కోట. ఆ కోటలో కొన్ని ఇళ్ళు ఉన్నాయి. ఆ కొండ మీద కట్టుకున్న కోటలో కొంతమంది కాపురం చేస్తున్నారు. అక్కడ కాపురం చేసే జాతి పేరేం పేరంటే యెబూసీయులు అని రాయబడింది బైబిల్లో. చెప్పండి, ఏసీయులు ఏం చెప్పారమ్మా? జిలేబీ అన్నారా? యెబూసీయులు, జిలేబీయులు కాదు, యెబూసీయులు. యెబూసీయులు కాపురం ఉన్నారు. ఇప్పుడు దావీదు గారు వారిని జయించి ఆ కొండ మీదకి ఎక్కాలని కోరుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన పాటలు ఏం రాస్తాడంటే, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు. దావీదు గారు అడిగింది ఈ కొండే, సియోను కొండ ఎక్కాలని దావీదు గారి కోరిక. అయ్యా నన్ను నువ్వు దీవిస్తే ఆ కొండ మీదకి ఎక్కిస్తే అదిగో ఆ కోట మీద కట్టుకుంటా నాకు ఒక ఇల్లు. అయ్యా నేను అక్కడ కట్టుకోవాలయ్యా ఇల్లు, ఆ కొండ కావాలయ్యా నాకు అని ప్రార్థన చేశాడంట. మరి ఆ కొండలో ఏముందో రేపు యెరూషలేము పోయి చూసొచ్చి మీకు చెప్తాను నేను. లేదు వస్తానంటే అందరు రండి పోదాం, దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. అదైనా నమ్మతారా నమ్మరా? యెరూషలేము పోతాడంటే ఈయన సరే పోతాడులే, మేము ఎట్ట పోతాం? కూలి పని చేసుకునే అనుకుంటున్నారా? ఉన్నవాళ్ళని తీసుకోపోవడం గొప్ప విషయం కాదు. కూలి పని చేసే వాళ్ళని తీసుకెళ్ళడమే యేసయ్య స్పెషాలిటీ. ఆమేనను.
కూలి పని చేసే నువ్వు నేను యెరూషలేం ఇజ్రాయెల్ దేశం పోవాలంటే నువ్వు నమ్మాల్సిన రీతిలో నమ్మాలి యేసయ్యని. నువ్వెట నమ్ముతున్నావంటే అబద్ధాలు ఆడితే పొళ్ళు రాలగొడతాడు, ప్రార్థన చేయకపోతే చెంపలు పగిలిపోతాయి, ఆయన దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి, ఇట్టుండవు కాబట్టి ఇంక నీకు నీ జనంలో నీకు నమ్మకం రాదు. ఇంకా ఆయన నువ్వు తండ్రిగా అనుకుంటే కదా, మీ డాడీగా నువ్వు ఫీల్ అయితే కదా, నా తండ్రి నన్ను ఖచ్చితంగా ఆస్వాదిస్తాడు, నమ్మకం వస్తుంది నీకు. అప్పుడు కదా మనందరం కలిసి విమానం ఎక్కిపోతాం. ఎడకే విమానం ఎక్కుతాం, గుర్రం ఎక్కుతామా? విమానం ఎక్కాలి, మా గుర్రాలు పోవాడికి. ఇజ్రాయెల్ దేశం పోవాలంటే విమానాలు పోవాలి మనం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడున్న అనేక మంది బిడ్డలు నా ప్రభు ఇజ్రాయెల్ దేశానికి తీసుకెళ్ళును గాక. హల్లెలూయా చెప్పండి. కాబట్టి అందరం వెళ్దాం. ఇప్పుడు యెరూషలేములో సియోను కోట, సియోను కొండ, ఆ సియోను కొండ మీద కట్టబడిన కోటలో, సియోను కోట మీద కట్టబడిన కొండలో కాదు, సియోను కొండ మీద కట్టబడిన కోటలో యెబూసీయులు కాపురం ఉన్నారు. ఇప్పుడు చూడండి, దావీదు గారు యుద్ధానికి వస్తే ఆ కోటలో ఉన్న యెబూసీయులు వర్తమానం పంపించారంట దావీదు గారికి. ఏమని తెలుసా? నువ్వు ఒక రాజువి, నీదొక ముఖం, నీదొక తలకాయ. హలో, ప్రపంచమంతా జయించినా మా కోటను నీవు జయించలేవు. ఎందుకో తెలుసా? ఒక్కసారి మా కోట జోలికి వచ్చి చూడు, చిత్తు చేసేస్తాం. దావీదు, నువ్వు నీ సైన్యం మా మీదకి యుద్ధానికి వస్తే నిన్ను కొట్టడానికి మేము రావాల్సిన అవసరంలే. మా ఊరిలో కొందరు గుడ్డివారు, కుంటివారు ఉన్నారు, వాళ్ళను పంపించినా మిమ్మల్ని లేపేస్తారు. అసలు ఈ భూమి మీద మమ్మల్ని గెలిచేవాడే లేడని అత్యంత గర్వంతో మాట్లాడుతున్నారు ఈ యెబూసీయులు. కుంటివారు, గుడ్డివారు చంపేస్తారంట ఎవరిని వచ్చినా కూడా. ఎందుకు ఈ మాట అన్నారు? అమ్మా నాకు పని పాట లేకుండా చెప్పుకోవట్లే ఈ మాటలమ్మా. సియోను కొండ వలె మనం దీవించబడతామని దేవుడు చెప్పాడు కదా, ఆ సియోను కొండ చరిత్ర చెప్తున్నా మీకు, అంతే. ఇప్పుడు యెబూసీయుల గర్వం ఏంటంటే వాళ్ళు నివసిస్తున్న కోట, ఆ కొండ మీద, ఎత్తైన కొండ మీద కట్టబడిన కోటను చూసుకొని వాళ్ళు అతిశయిస్తున్నారు. అసలు వాళ్ళ అతిశయానికి కారణం ఏంటంటే వారు నివాసం ఉన్నటువంటి ఆ కోట, ఆ కొండ చుట్టూ లోయల మధ్య ఉందన్నమాట. బాగా వినండి, వారు కొండందా, సియోను కొండందా, ఆ కొండ చుట్టూ లోయలే అనండి. కొండ చుట్టూ ఏమన్నాయి? లోయలు. అంటే లోయల్లో నుంచి ఆ కొండ మీదకి పాకుతూ రావాలన్నమాట. అమ్మా, కొండ నెటారు ఉందనుకోండి, ఎక్కేయచ్చు. కింద లోయలంటే దిగువన, ఈ పైకి మనము చెట్టు ఎక్కినట్టుగానో ఎత్తైన కొండ ఎక్కినట్టుగానో పాకతా ఎక్కాలి ఆ కొండని. ఎప్పుడైతే శత్రువులు పాకుతూ ఎక్కుతారో ఆ కోట మీద ఉన్నటువంటి గుడ్డోళ్ళకి, కుంటోళ్ళకి రాళ్ళు కనిస్తే ఆ రాళ్ళు ఎత్తికి పైనుంచి పడేస్తే కింద తలల బగిలి చచ్చిపోతున్నారు. అందుకని ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళ కోట జోలికి రావడమే మానేశారు. ఎందుకంటే వీళ్ళ కోట చుట్టూ ఏమున్నాయి? కోట చుట్టూ లోయలు ఉన్నాయి. లోయలు అంటే గుంటలు, ఆ గుంటలో నుంచి ఎక్కి రావాలి. అలా ఎక్కుతూ ఉన్నప్పుడు కనబడిపోతున్నారు శత్రువులు పైన ఉన్న వాళ్ళు కనబడిపోతున్నారు. పైనుంచి గులకరాళ్ళు, బండరాళ్ళు వేస్తున్నారు, పైనుంచి బాణాలు వేస్తున్నారు, బాణాలు. అలా చనిపోతున్నారు వేల మంది. అందుకని ఈ యెబూసీయుల కోట అంటే అందరికీ భయం అయిపోయింది ఆ రోజుల్లో. ఇప్పుడు దావీదు గారికి ఆ కోటను జయించాలన్న ఆశ వచ్చింది. జయించడమే కాదు, తన ఇంటిని అక్కడ కట్టుకోవాలని కోరుకొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అప్పుడు దేవుడు దగ్గర దావీదు గారు ప్రార్థన చేశారు, ప్రభువా, నేను ఎక్కలేను అని అనుకుంటున్న ఈ కోట, ఈ కొండ నన్ను ఎక్కించని ప్రార్థన చేశాడు. ఈ కొండ నన్ను ఎక్కించు ప్రభువా, యెబూసీయుల గర్వం అణుచు ప్రభువా. బిడ్డలారా, ఆ తర్వాత దేవుడు జ్ఞానం ఇస్తే మరి అప్పటి సైన్యాధిపతి అయిన యోవాబు ప్లాన్ చేసి వాళ్ళ పైకి, అంటే వాళ్ళు ఉన్నటువంటి ఇళ్ళ దగ్గరికి కింద నుంచి ఒక కాలువ పోయిందంట. కాలువ తవ్వుకున్నారు వాళ్ళు, కింద నుంచి కాలువ తవ్వుకున్నారు. ఆ కాలువలో నీళ్లు కిందకు వస్తాయి. ఆ నీళ్ల కాలువలో మునిగిపోయారంట పైకి. నీటి కాలువ చాటును పోయారంట, నీటి కాలువలో పోయారంట సైన్యం. జ్ఞానం దేవుడిస్తే ఆ నీటి కాలువలో నుంచి నేరుగా కోటలోకి వెళ్ళిపోయి చిత్తుగా కొట్టి గుడ్డోళ్ళని, కుంటోళ్ళని మొత్తాన్ని ఒక ఇంటోళ్ళని చేసి వాళ్ళందరిని సంహరించి దావీదు సైన్యం యెబూసీయుల కోటని, అనగా సియోను కొండని స్వాధీనం చేసుకుంది. చప్పలు కొట్టండి ఏసై గట్టిగా, చప్పలు కొట్టండి ఏసై గట్టిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక మంది రాజులు వచ్చినా జయించలేకపోయినా ఆ కొండని, సియోను కొండని దావీదు గారు దేవుని కృపచేత, మరి యోవాబు యొక్క తెలివి చేత ఆ సియోను కొండను స్వాధీనం చేసుకుని వాళ్ళందరిని చంపి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని
ఆనాటి నుండి దావీదు గారు ఆ కొండని ఇజ్రాయేలు రాజధానిగా ప్రకటించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన ఇంటిని, తన నగరుని, తన కోటని ఆ కొండ మీదే కట్టుకున్నాడు. అప్పటి నుండి ఆ కోట ఏమని పిలువబడిందో తెలుసా? సియోను కోటగా ఉన్న పేరు దావీదు పురంగా మార్చబడింది. దావీదు కోటగా మార్చబడింది. సియోను కొండ అని పిలుస్తారు, సియోను కోట అని పిలుస్తారు, మౌంట్ ఆఫ్ జియోన్ అంటారు. అప్పటి నుండి దావీదు గారు అక్కడ నివాసం చేశారు. ఇక అక్కడి నుంచి వచ్చిన రాజులందరూ ఆ నగరంలోనే కాపురం ఉండి పరిపాలన చేశారనమాట. ఇది సియోను కొండ యొక్క చరిత్ర. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఇప్పుడు నేను సియోను కొండ దేనికి సాదృశ్యం చెప్తున్నా వినండి. సియోను కొండకి హాని కలగదు. సియోను కొండని ఎవరు ఎక్కలేరు, ఎందుకంటే చుట్టూ లోయలు ఉన్నాయి కాబట్టి. ఆ లోయల్లో బిడ్డలారా, ఆ కొండ మీద కాపురం చేసేవాళ్ళు, ఆ కోటలో కాపురం ఉన్న ప్రజలకి ఎటువంటి భయం లేదు. కాబట్టి ప్రభు వాక్య సెలవిచ్చేది ఏంటంటే, దేవుడు మనల్ని ఆ రీతిగానే సియోను కొండ వలె దీవిస్తాను అని చెప్పిన మాటల అర్థం ఏంటంటే, సియోను కొండ రక్షణకి సాదృశ్యం. సియోను కొండ బిడ్డలారా దేవుని సన్నిధికి సాదృశ్యం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. సియోను కొండ శత్రువుల నుంచి ఏ హాని లేకుండా సియోను కొండ ప్రజల్ని కాపాడుతూ ఉంది. చుట్టూ లోయలు ఉన్నాయి కాబట్టి సియోను కొండ మీద కాపురం ఉన్న వాళ్ళకి ఏ హాని ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు. అందుకే అక్కడ కాపురం ఉండే వాళ్ళకి చాలా ధైర్యం బిడ్డలారా. అందుకే వాళ్ళు అంత గర్వంగా మాట్లాడారు. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మళ్ళా మూలవాక్యం చెప్పండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచే సియోను కొండవలే ఉంటారు అని రాయబడింది బిడ్డలారా. కాబట్టి సియోను కొండ ఎంత ఘనమైందో మనకి ఈ రోజున అర్థమవుతా ఉంది. ఈ సియోను కొండ క్షేమానికి సాదృశ్యం అని చెప్పా, రక్షణకి సాదృశ్యం అని చెప్పా. అక్కడ కాపురం ఉన్న వాళ్ళు దిగులు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే శత్రువుల బెడద అసలు వాళ్ళకి లేదు. ఎక్కి అక్కడికి రాలేరు బిడ్డలారా, అక్కడ రాలేరు. కాబట్టి సియోను కొండని దేవుడు మనకు ఒక ఆశీర్వాద స్థలంగా ఇక్కడ మనకు పరిచయం చేస్తున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, ఇప్పుడు చూడండి, రాసుకోండి. సియోను కొండ దేవుని సన్నిధికి సాదృశ్యం. దేవుని సన్నిధి. సియోను కొండ దేవుని రక్షణకి సాదృశ్యం. సియోను కొండ స్థిరమైన జీవితానికి, స్థిరత్వానికి, అంటే కదలక నిత్యము నిలిచే కొండ కదా. అక్కడ నివాసం చేస్తే మనల్ని ఎవరు కదిలించలేరు, మనల్ని ఎవరు కదపలేరు అన్నమాట. అది సియోను కొండ, అది స్థిరము కలిగిన ప్రాంతం. ఎందుకంటే అక్కడ దేవుని సన్నిధి ఉంది. స్థిరత్వానికి సాదృశ్యం సియోను కొండ. లాస్ట్ది సియోను కొండ విజయానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సియోను కొండ వలె ఉందురు అంటే దేవుని సన్నిధిలో ఉందురు, రక్షణని అనుభవిస్తారు, స్థిరమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు, ఎప్పుడు విజయ బాటలోనే నడుస్తారు అని అర్థం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిత్యము నిలుచు సియోను కొండ వలె, అనగా దేవుని సన్నిధిలో రక్షణని అనుభవిస్తూ స్థిరము కలిగిన జీవితాన్ని జీవిస్తూ విజయ బాటలోనే సాగిపోతారు, కానీ అపజయాలలోకి రారు. ఎవరో? యెహోవా యందు నమ్మిక ఉంచువారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, కాబట్టి ఈ సియోను కొండ ఆశీర్వాదకరమైన స్థలం. అర్థమైందా? సియోను కొండ అంటే శపించబడిందా, ఆశీర్వదించబడిందా? ఆశీర్వదించబడింది. దేవుని సహాయంతో దావీదు గారు దాన్ని జయించగలిగారు. నిజానికి దేవుని తోడు కానీ దావీదుగా లేకపోతే దావీదు కూడా సియోను కొండని జయించలేడు. కారణం ఏంటంటే అది నిటారుగా ఎక్కాల కొండ మీదకి, ఆ కోట మీదకి ఎక్కాలంటే. 100 మంది రాజులు ఓడిపోయారు, అసలు వాళ్ళు వదిలేశారు పూర్తిగా. చుట్టుపక్కల వాళ్ళు ఓడిపోయారు, కానీ ఈ యెబూసీలు ఎవరు జయించలేకపోతున్నారు. అలా విర్రవీగుతున్న యెబూసీల గర్వమును అణచడానికి దేవుడే దావీదుకు తోడై ఉండి సియోను కొండని దావీదు వశం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సియోను కొండ అంటే ఆశీర్వదించబడిన స్థలం, దేవుని సన్నిధి నిలిచి ఉన్న స్థలం, రక్షణ అనుభవం ఉన్న స్థలం, విజయపు బాటలో ఉన్న స్థలం. ఇలా మనల్ని దేవుడు దీవిస్తానని మనకు వాగ్దానం చేస్తున్నాడు బిడ్డలారా. దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ సియోను కొండ అనుభవాల్లోకి మనం సంతోషంగా ఈ 2వ రోజు బిడ్డరా సాగిపోతాం.
ఒకసారి మనం ఏం చేద్దామంటే ఈ సియోను కొండను గురించి కొన్ని రెఫరెన్స్ చదువుదాం చూడండి. 48వ కీర్తన 1-2 వాక్యాలు చదువుదాం. 48వ కీర్తన 1-2 వాక్యాలు. సియోను కొండ గురించి మంచి మాటలు రాయబడ్డాయి అక్కడ. ఎన్నో కీర్తన చెప్పాను? 42వ కీర్తన 1-2 వాక్యాలు. 1-2 ఏం సార్ నువ్వేగా చేసి చెప్పింది? 48వ కీర్తన అమ్మా, 48వ కీర్తన 1-2 వాక్యాలు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడినై ఉన్నాడు. 2వ వచనం, ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము, గీత గుట్టక్కడ, ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. బిడ్లరా, సియోను కొండవలే ఉంటారు అంటే ఈ సియోను పర్వతం అంట దేవుని పట్టణం అని చెప్తుంది ఇక్కడ వాక్యం. సియోను కొండ ఎవరి పట్టణం, ఎవరి స్థలము? దేవుని స్థలం, దేవుని నివాసం ఉన్న స్థలం. అంత మాత్రమే కాదు, ఆ సియోను పర్వతం సర్వభూమికి సంతోషకరంగా ఉంది. బిడ్డరా, సియోను కొండలో మనం నివాసం చేస్తే అనేకులకు మనం ఆశీర్వాదకరంగా మారుతామని చెప్తుంది వాక్యం. సియోను కొండ సంతోషానికి సాదృశ్యం, ఆనందానికి సాదృశ్యం, నెమ్మదికి సాదృశ్యం. బిడ్డరా, నిజంగా నువ్వు సియోను కొండ నివాసం చేస్తే ఈరోజు నువ్వు ఏడుస్తున్న ఏడుపులన్నీ తొలగిపోతాయి యేసు నామములో. నిజముగా నీవు సియోను కొండ ఎక్కితే ఆ కొండ మీద యెహోవా దేవుడు నివాసం చేస్తున్నాడు. అది మన దేవుని పట్టణం, అది ఆయన పరిశుద్ధ పర్వతం. అక్కడ దేవుడు కీర్తనీయుడై ఉన్నాడు. ఆ కొండ మీద మహా సంతోషం ఉంది. బిడ్డరా, మహా సంతోషం ఉంది. అసలు ఆ పట్టణానికి మన దేవుడు రాజని ఇంకో రెఫరెన్స్ కూడా రాయబడింది. 125 మరి 132వ కీర్తన. బిడ్డరా, మరి ఒక మాట చూడండి, మహారాజు పట్టణం అని రాయబడింది. ఈ సియోను కొండ మహారాజు నగరం. 48వ కీర్తన అదేనా మనం చదివింది? 48వ కీర్తన 1-2 వాక్యాల్లో అది మహాదేవుని పట్టణం. ఆ దేవుని పట్టణానికి ఆయన రాజు అయి ఉన్నాడని, రాజును ఒక నగరం అని కూడా రాయబడింది. 3వ వచనం అనుకుంటా. ఆ చూడండి 3వ వచనం, దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు, రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిన రాయబడింది. మన దేవుడు సియోను పట్టణానికి రాజు, సియోను కొండ మీద అధిపతి. అది దేవుని పట్టణం. అక్కడ సర్వభూమికి సంతోషం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా, నేను ఇప్పుడు దాకా ఏం చెప్పానంటే, నిజంగా నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుణ్ణి నమ్మాల్సిన రీతిలో నమ్మితే నీ జీవితం ఎప్పుడు సంతోషంగా సాగిపోద్ది అని చెప్తుంది వాక్యం. దుఃఖం లేకుండా, ఒకవేళ దుఃఖం వచ్చినా దుఃఖం తొలగిస్తాడు దేవుడు, రోగాలు వచ్చినా రోగాలు స్వస్థపరుస్తాడు దేవుడు, అసమాధానాలు వచ్చినా కొట్టివేస్తాడు దేవుడు. ఎందుకంటే ఆ సియోను కొండ సర్వభూమికి సంతోషాన్ని ఇస్తుంది. అది మహాదేవుని పట్టణం, అది మహాదేవుని రాజనగరం. కాబట్టి బిడ్డరా, ఈ రోజున సియోను కొండలో ఉండే ఒక 4 ఆశీర్వాదాలు చెప్పి నేను ఆపేస్తాను. సియోను కొండలో ఉండే 4 ఆశీర్వాదాలు చెప్పి నేను ఆపేస్తాను. బిడ్డరా, మనము ఇక ప్రార్థనాపూర్వకంగా ముగించుకుందాం. ఒక 10-15 నిమిషాల్లో చిన్న పల్లవి పాడి ప్రభుని మహింపడదాం. సియోను కొండలో ఉన్న ఆశీర్వాదాలు ధ్యానం చేసి మనం ఈరోజు ఆపేద్దాం. ఈ ఆశీర్వాదాలు నువ్వు ఇంటికి తీసుకొని వెళ్తావు. ఇది కూడా నువ్వు నమ్మితేనే బిడ్డ. నా ప్రాణమది బిడ్డరా, నిజంగా ఈ వాక్యాన్ని మనం నమ్మితేనే ఈ ఆశీర్వాదాన్ని చేత్తో పట్టుకొని వెళ్తావు. నమ్మాలి. దయచేసి నేను మరలా చెప్పేది ఏంటంటే, నమ్మండి. నమ్మకం లేకుండా దేవుని దగ్గర నుంచి మనకు ఆశీర్వాదం రానే. నోరులు తెరిచి, బంగారు నోరులు తెరిచి ఆ మాటలనా చెప్పండి అమ్మా. నమ్మకం లేకపోతే దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం మనకు రానే రాదు. దేవుడు మన నుంచి కోరుకుంది ఏంటంటే విశ్వాసం, నమ్మకం. మీకు నిన్న చెప్పాను నేను, రెండోసారి యేసుక్రీస్తు వారు మరలా భూమి మీదకి వచ్చినప్పుడంట ఆయనకే కనబడదంట. ఏందది? మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు మరలా ఆ విశ్వాసమో కనుగొనునా. అసలు భూమి మీద విశ్వాసమే లేకుండా బాధ రాబోయే రోజు చూస్తున్నాడు మీరే. అందుకే విశ్వాసాన్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నాడు దేవుడి రోజుల్లో. నమ్మాలి బిడ్డారా. యెహోవా యందు నమ్మిక కలిగి ఉంటే సియోను కొండ ఆశీర్వాదాలన్నీ నీ ఇంట్లో ఉంటాయి. యేసునామంలో సియోను కొండ మీద ఉన్న ఆశీర్వాదాలన్నీ నీ ఇంట్లో ఉంటాయి. నమ్మి పొందుకో యేసునామంలో. నువ్వు నమ్మితే ఇక ఏడవలసిన పనే, కుంగిపోవాల్సిన పని, మరి వాళ్ళ మీద వీళ్ళ మీద బాధపడాల్సిన పని లేదు.
ఎందుకంటే ఘనమైన దేవుడిని ఆరాధిస్తున్నావు నువ్వు. నీ దేవుడు ఎవరో తెలుసా? రాజులకే ప్రభువులకే మహాదేవుడిని ఆరాధిస్తున్నావు నువ్వు. ఎందుకు బాధపడాలి? ఎందుకు దిగులు పడాలి? ఎందుకు టెన్షన్ పడాలి? నమ్మకం లేకే. దయచేసి నమ్మండి, విశ్వసించండి. సియోను కొండ మీద ఉన్న ఆశీర్వాదాలన్నీ నా ప్రభు నీ ఒడిలో ఎప్పుడో పోసేసాడు, ఇప్పుడు కాదు. కలువరి శిలువలో మన ప్రభు అయిన యేసయ్య ప్రాణం పెట్టిన మరుక్షణమే మన ఒడిలో కొలవబడ్డ ఆశీర్వాదాలన్నీ నమ్మితే పొందుకుంటావు యేసు నామములో. ఆ నమ్మకాన్ని నీ గుండెలో నా ప్రభు స్థాపించును గాక. పాట పాడదాం, పల్లవ పాడదాం, పెట్టారా? పల్లవ పాడదాం, చప్పలు కొట్టాలి గడి పెట్టారా? సియోను కొండ యొక్క ఆశీర్వాదాలు. సైలెంట్లో పెట్టాలి, సైలెంట్లో పెట్టు. దేవుని పనులు కరెక్ట్గా ఉండాలి. అబ్బా సైలెంట్లో పెట్టాలంటే ఫోన్లు అంతే. ఆమె ఆమె హల్లెలూయా. 14 ఏళ్ళు కాపాడిన దేవుడికి. అమ్మా కొట్టమ్మా, తప్పుడు కొట్టమ్మా. నా ప్రాణమా కలత చెందకే, నీ దుఃఖ దినములన్నీ ముగియను త్వరలో. నా ప్రాణమా కలత చెందకే, మీ ముఖాలలో వెలుగు వచ్చును గాక. నమ్మకం మీ ముఖాల్లో కనబడును గాక. ఒక్కరు కూడా ఆమె చెప్పట్లా. ఏం మనుషులు నాయన ఈ మనుషులు. స్తోత్రం. శత్రు కేకలు తెరమరుగవగా, మీ నోడలో యేసు రక్తం పొయ్య ఉజ్జీవాన్ని మీ నోడలో దేవుడు అనుగ్రహించుగా చేస్తున్నాములో. శత్రు కేకలు తెరమరుగవగా, నీవు హెచ్చింపబడెదవు, నీవు దీవింపబడెదవు. పడిపోయిన చోటే కొట్టమ్మా కొట్టు. ఆమె పాట పాడేటప్పుడు ఎక్కువ పెట్టాలి. పాట పెట్టి ఎక్కువ పెట్టాలి. పడిపోయిన చోటే. హల్లెలూయా. ఎక్కువ తెలుసు కదా, నా పెట్టేవి నేను పెట్టేవని. బాగా సౌండ్ పెట్టు, ఎక్కువ పెట్టు, బాగా ఎక్కువ పెట్టు. నీ దుఃఖ దినములన్నీ అది. స్తోత్రం దేవుడికి, స్తోత్రం. నీ దుఃఖ దినాలన్నీ పోయిన తమ్ముడా ఈరోజు. అమ్మా సియోను కొండలో ఉన్న ఆశీర్వాదాలన్నీ నీ ఒడిలో పోస్తాడు దేవుడు. నీ ఆశీర్వాదాలు నీ ఒడిలో కొలవబడతాయి. నమ్మితే చాలు బిడ్డ, నమ్మితే చాలు. అమ్మా మిమ్మల్ని దీవించడానికి ఈ సభలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సభలలో మనకు ఆశీర్వాదం ఉంది, శాపం లేదు. గ్లోరీ జీసస్. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచే సియోను కొండ. ఎక్కువ ఇంకా పెట్టాలా, ఎక్కువ ఇంకా పెట్టి. గుండె చెదరినా నిన్ను యేసు బాగు చేయును, అణచివేయబడిన చోటే పైకి లేవనెత్తును. సియోను కొండ ఆశీర్వాదాలను నీ ఒడిలోనే. గుండె చెదరినా నిన్ను యేసు బాగు చేయును, అణచివేయబడిన చోటే వస్తాలేమా పైకి లేవనెత్తును. తన సన్నిధిలో సదాకాలము నిన్ను స్థిరపరచును. తన మహిమలో నీ ప్రతి అవసరము. నీ నోట్లో ఎప్పుడు ఆశీర్వాదకరమైన మాటలే వస్తున్నాడు బిడ్డ. నువ్వు దీవించబడతావు యేసు నామములో. తన మహిమలో నీ ప్రతి అవసరము మెండుగా తీర్చును. నిశ్చయముగా నీ కన్నీరు తుడిచివేయబడును. మరి నిశ్చయముగా నీ కన్నీరు తుడిచివేయబడును. నీవు హెచ్చింపబడెదవు, స్తోత్రం. నీవు దీవింపబడెదవు. పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. నీవు హెచ్చింపబడెదవు, నీవు దీవింపబడెదవు. పడిపోయిన చోటే ఎల్లాయి పాదలో పడిపోయి నేను ఎల్లాయి పాదలోనే లేవనెత్తాడు యేసు నామములో. ఆయన రోషం గల దేవుడు బిడ్డ, నువ్వు లేవనెత్తబడతావు. ఆమేన్. ముగియను త్వరలో నా ప్రాణమా, నీ
నీ మీద కేకలు వేసి యెబూసీయులు ఓడిపోతారు యేసు నామములో. నీవు గెలుస్తావు. ముగిన త్వరలో. థాంక్ యూ లార్డ్. దేవునికి స్తోత్రం. నిత్యము నిలిచే సియోను కొండ వంటి ఆశీర్వాదాలన్నీ ఈ రోజు నీ గుండెల్లో నింపుకొని ఆనందంగా సాగిపోదు గాక బిడ్డ. మనల్ని బాగు చేసిన దేవుడు బిడ్డ. ఈ ఎల్లాయిపాలెం ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని నా ప్రభు ఆశీర్వదించును గాక. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఇల్లు దీవించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ, హల్లెలూయా, స్తోత్రం. ఓడిపోయినా నిన్ను యేసు గెలిపించును. ఇది మొదలుకొని విజయగానం వినబడును. ఓడిపోయినా నిన్ను యేసు గెలిపించును. ఇది మొదలుకొని విజయగానం వినబడును. నీవు చేసే ప్రతి ప్రయత్నము సఫలపరచబడును. పూనుకొనిన ప్రతి ఘన కార్యములో జయమును పొందెదవు. నీవు చేసే ప్రతి ప్రయత్నము సఫలపరచబడును. పూనుకొనిన ప్రతి ఘన కార్యములో జయమును పొందెదవు. నిశ్చయముగా నీ పక్షమున పరలోక సైన్యముండు. మరి నిశ్చయముగా నీ పక్షమున పరలోక సైన్యముండు. నీవు హెచ్చింపబడినవు, నీవు దీవింపబడినవు. పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. నీవు హెచ్చింపబడినవు, నీవు దీవింపబడినవు. పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. నీవు హెచ్చింపబడినవు, నీవు దీవింపబడినవు. పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. నా ప్రాణమా కలత చెందకే, నీ దుఃఖ దినములన్నీ ముగిన త్వరలో. నా ప్రాణమా కలత చెందకే, నీ దుఃఖ దినములన్నీ ముగిన త్వరలో. నిన్ను బాధించు ప్రతికూలతలే కనుమరుగవగా, నిన్ను వెంటాడే శత్రు కేకలు తెరమరుగవగా. నిన్ను బాధించు ప్రతికూలతలే తెరమరుగవగా, నిన్ను వెంటాడే శత్రు కేకలు తెరమరుగవగా. నీవు హెచ్చింపబడెదవు, నీవు దీవింపబడెదవు. పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. నీవు హెచ్చింపబడెదవు, నీవు దీవింపబడెదవు. పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కువ తగ్గించి సౌండ్ పెట్టు కుమారుడా. దేవుని బిడ్డలారా, సియోను కొండలో ఉన్న ఆశీర్వాదాలు మీ ఒడిలో పోసుకొని వెళ్ళుదురు గాక. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచే సియోను కొండ వలె ఉందురు. ఆ సియోను కొండ మీద ఉన్న ఆశీర్వాదాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. టకా టకా రాసుకోండి. కొందరు గుండెల్లో రాసుకోండి, కొందరు నోట్సుల్లో రాసుకోండి. చదువు వచ్చిన వాళ్ళు నోట్సుల్లో రాసుకోండి, చదువు లేని వాళ్ళు గుండెల్లో రాసుకోండి. గుండెల్లో ఎట్లా రాస్తారు సార్ అంటే బైబిల్లో రాయమని ఉంది అట్లాగా. నంబర్ 1, సియోను కొండలో ఉన్న ఆశీర్వాదం. 46వ అధ్యాయం యెషయా గ్రంథం. 46వ అధ్యాయం యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం ఎన్నో వచనం? 13వ వాక్యం. అక్కడేముంది లాస్ట్ వచనం. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యము చేయలేదు. ఇప్పుడు చూడండి, సియోనులో రక్షణను నియమించుచున్నాను. సియోనులో ఏమి నియమించాడంటే దేవుడు? రక్షణ. అనండి మీ బంగారు నోళ్లతో, ఏంటది? సియోనులో ఏముంది? రక్షణ. సియోను కొండవలే ఉందువు అంటే అర్థం ఏంటంటే సియోను కొండలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కలిగి ఉందువు అని అర్థం. సియోను కొండ మీద రక్షణ ఉంది. సియోను కొండ మీద కాపురం చేసేవాడిని శత్రువులు ఏమీ
చెయ్యలేరు. కారణం ఆ కొండ చుట్టూ లోయలు ఉన్నాయి. దేవుడే ఆ కొండ మీద రక్షణను నియమించాడంట. బిడ్డలారా, అమ్మా, సియోను కొండ మీద నువ్వు నివాసం చేయగలిగితే ఏ యాక్సిడెంట్లు మనల్ని ఏమీ చేయలేవు. కొందరు మనం వింటుంటాం, అకస్మాత్తుగా యాక్సిడెంట్ జరిగి చిన్న వయసులో పెళ్లి కాకముందే యవనస్తులు అందరూ చనిపోతున్నారు. బయట యవనస్తులు చనిపోతున్నారు, యవనురాళ్ళు చనిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకొని చిన్న వయసులో పెళ్లి కాకముందే. వివాహమైన కొందరైతే కుటుంబానికి మూలాధారంగా స్తంభాలుగా ఉన్నవాళ్ళు చనిపోతున్నారు యాక్సిడెంట్లో. కన్నీళ్లు మున్నీళ్ళై రోధిస్తున్నారు కొన్ని కుటుంబాల్లో బిడ్డలు. యేసును కలిగి ఉన్న నీ జోలికి ఇంకా ఆపద ఎందుకు రాలేదో తెలుసా? నీవు సియోనులో కాపురం ఉన్నావు. ఆ సియోనులో దేవుడు రక్షణని నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సియోనులో ఉన్న వాళ్ళకి రక్షణ ఉంది. ఆమేన్. రోగాల నుంచి రక్షణ ఉంది, యాక్సిడెంట్ల నుంచి రక్షణ ఉంది, ఆత్మహత్యల నుంచి ఆలోచనల నుంచి రక్షణ ఉంది. ఆత్మహత్యలు చేసుకోమని ఆలోచన మన దగ్గరకు వచ్చినా ఆ ఆలోచనల నుండి కాపాడే దేవుడు మనకు ఉన్నాడు. హల్లెలూయా. సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా తట్టుకునే శక్తినిచ్చే రక్షకుడు మనకు సియోనులో ఉన్నాడు. సియోనులో కాపురం ఉన్న వారికి రక్షణ ఉంది. రక్షణ. దేవుని బిడ్డలారా, అనుమానాలు కుటుంబం మీద దాడి చేసినప్పుడు వాళ్ళని ఈళ్ళు చంపటమా, భార్య చంపటమా బయట జరుగుతుంది. ఈ అనుమానాలు మన మీద దాడి చేసినప్పుడు ఈ అనుమానాలకి మన కుటుంబాలు బలి కాకుండా నిన్ను నన్ను కాపాడేది ఎవరో తెలుసా? సియోనులో నివాసం ఉన్న రక్షకుడు. సియోనులో రక్షణ ఉంది కాబట్టి అనుమానాలు కుటుంబంలోంచి బయటికి ఎల్లగొట్టి దేవుడు నీకు నాకు సమాధానాన్ని ఇచ్చి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. సియోనులో రక్షణని నియమించాడు దేవుడు. సియోను కొండ మీద రక్షణ ఉంది. ఏ అపాయము నీ గుడారాన్ని సమీపించదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. నా ఇంటి వస్తువుల లెక్క చూడగా అందులో ఒక్కటి పోయి ఉండదని చెప్తున్నాడు యోబు గారి గ్రంథంలో. మన ఇంట్లో ఉండే వస్తువుల్లో ఏది కూడా పోదు. కారణం మన కాపురం ఉన్న సియోనులో రక్షణ ఉంది. హల్లెలూయా. కొందరు భర్తలు తాగుడికి బలైపోయి బానిసలైపోయి ఇంట్లో ఉన్న బీరువాని అమ్మేస్తున్నారు, ఇంట్లో ఉన్న బిందులను అమ్మేస్తున్నారు, ఇంట్లో చెంబులను అమ్మేస్తున్నారు, లాస్ట్కి భార్య మెడలో ఉన్న గొలుసులు అమ్మేస్తున్నారు, భార్యకి చెప్పకుండా ఆమె కమ్మలు అమ్మేస్తున్నారు. కారణం వాళ్ళ పిచ్చి అలా లాగేస్తుంది వాళ్ళని. దేవుని బిడ్డలకి దేవుడు ఆశీర్వాదం ఇవ్వడమే కానీ తీయడం ఉండదు. ప్రభువును ఆశ్రయించిన మన జీవితాల్లో మన ఇంట్లో ఉన్న ఒక్క వస్తువు కూడా పోకూడదంట. ఆమె చెప్పండి గట్టిగా. కొత్త వస్తువులు వచ్చి చేరాలే కానీ పాత వస్తువులు పోవటమో ఉండకూడదు. అది దేవుని ఆశీర్వాదం. మనం సియోనులో కాపురం ఉన్నాం కాబట్టి, సియోను కొండ మీద ఉన్నాం కాబట్టి మనము రక్షణ ఆధీనములో ఉన్నాము. నమ్మతారా నమ్మరా? మా అబ్బాయి బయట దూరం పోయేస్తున్న పాస్టర్ గారు ఏం కాకుండా ప్రార్థన చేయండి అని నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నువ్వు యెహోవా యందు నమ్మిక ఉంచితే నీ కూతురైనా నీ కొడుకైనా అమెరికాకు పోయి వచ్చినా కూడా క్షేమంగా పోయి వస్తారు యేసు నామములో. కరోనాలో ఎక్కువ వికెట్లు లేవకుండా ఉన్నది భూమి మీద ఎవరంటే యేసయ్య చేతిలో ఉండేవాళ్ళే. అంతో కొంత ధైర్యం ఉండేది వీళ్ళకే. దేవుడు ఉన్నాళ్ళే చూసుకుంటాడు, దేవుడు ఉన్నాళ్ళే చూసుకుంటాడు అంటున్నారు కానీ దిగులు టెన్షన్ పడుతున్నారు మనోళ్ళు. మళ్ళా దేవుడు ఉన్నాళ్ళే కానీ చూసుకుంటాడని ఏడుస్తున్నారు. పాపం ఎట్టో గట్టు నమ్మారు కాబట్టి కొన్ని వికెట్లు నిలబడ్డాయి భూమి మీద. దేవుడికి స్తోత్రం కలుగును గాక. భయం, అన్ని రకాల భయాల నుండి విడిపించే రక్షకుడు సియోనులో ఉన్నాడు. సియోనులో ఆయన రక్షణని నియమించాడు. బిడ్డరా, కుటుంబాలు కట్టబడతాయి, కుటుంబాల్లో సమాధానం కలుగుతుంది, కుటుంబాలు నెమ్మదిగా ఉంటాయి. సియోనులో కాపురమన్న బిడ్డలకి రక్షణ ఉంది. ఇప్పుడు చెప్పండి, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె అనగా సంపూర్ణమైన రక్షణలో నివాసము చేస్తారు. ఇది మొదటి ఆశీర్వాదం. రక్షణ, కాపుదల, భద్రత దేవుని బిడ్డలకి సమృద్ధిగా ఉంది. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని చెప్పింది వాక్యం. నీ పిల్లలకి ఏం కాదు బ్రదరు, అమ్మా ఏం కాదు, నమ్మాలి నువ్వు అంతే. మన దేవుడు ఎవరో తెలుసా? మనకు సియోనులో రక్షణని నియమించాడు. ఎంత మంచి మాట.
ఆ సియోను కొండ మీద ఉన్న రక్షణ మన కుటుంబాలకి మన దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. రెండో పాయింట్ బిడ్డ, రెండో పాయింట్ ముగిస్తాను, 10 నిమిషాల్లో ముగిస్తా. ఇంకా బిడ్డ రెండో పాయింట్ చూడండి, సియోను కొండ అనుభవాలలో రెండో పాయింట్. యెషయా గ్రంథం 49వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14-15 వాక్యాలు బిడ్డారా, 14-15 వచనాలు. అయితే సియోను, అక్కడే ఉంది సియోను, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. ఎవరు అనుకుంటున్నారంట? సియోను అనుకుంటుందంట దేవుడు నన్ను మరిచిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడని సియోను అనుకుంటుందంట. ఇప్పుడు 15 చూడండి, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరుచుదురేమో గాని ఓ సియోను నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవని అక్కడ రాయబడి ఉంది. బిడ్డరా, సియోను దేవుని జ్ఞాపకాలలో ఉన్న స్థలం. సియోనుని దేవుడు ఎప్పుడు మరవడు. హల్లెలూయా. సియోనుని దేవుడు ఎప్పుడు, ఇప్పుడు సియోనులో కాపురం ఉండే వాళ్ళ దేవుడు మర్చిపోతాడా? లేదు కదా. అంటే యెహోవా యందు నమ్మిక ఉంచు వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని చేత మరవబడరు. అది ఆశీర్వాదం. సియోను ఎలాగైతే దేవుని ద్వారా మరవబడట్లేదో, సియోనులో కాపురం ఉన్న వాళ్ళు కూడా దేవుని ద్వారా మరువబడరు. అంటే అమ్మా సూటిగా సుత్తి లేకుండా ఒక్క మాట చెప్పాలంటే, సచ్చేదాకా నిన్ను దేవుడు మరవడు. దయచేసి మీకు దండాలు పెడతాను. నేను అట్ట చేస్తున్నాను కదా, నన్ను ఎందుకు గుర్తు చేసుకుంటాడు, నేను ఎట్ట చేస్తున్నాను కదా, నా మూత అంకరపోయింది కదా, నా పొళ్ళు అంకరపోయింది కదా, నా తల ఎండుకలు లేచిపోయింది కదా, నన్నెందుకు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, నవలుతున్నాను, తాగుతున్నాను, అటు చేస్తున్నాను లేనిపోని ఈ ఎవడోడు వాడి పేరేం పేరు ముఠామేస్త్రి మాటలిని, సాతానుగాడి మాటలిని మీరు అది నమ్ముతున్నారు. మీరు అది నమ్మటం వల్ల ఏమవుతుందంటే సియోను కొండ మీద ఉన్న ఆశీర్వాదం మీరు పోగొట్టుకుంటున్నారు. బిడ్డ, గుండె నిండా గాలి పీల్చుకొని ఒక మాట చెప్పుకో, నేను చచ్చిపోయేదాకా నా ప్రభువు నన్ను మరవడు. అదే కదా విశ్వాసం అంటే. నేను అదే కదా మనం చెప్పుకున్నాం, నా దేవుడు నన్ను మరణం వరకు ప్రేమిస్తూనే ఉంటాడు కాబట్టి నన్ను మరవడు. సియోను, నువ్వేమో నన్ను మరిచిపోయాడు నాదే అనుకుంటున్నావు, నా దేవుడు నన్ను మరిచిపోయాడు విడిచిపెట్టు అనుకుంటున్నావు నువ్వు. నేను ఎప్పుడు నిన్ను మరిచిపోలేదు, విడిచిపెట్టలేదు. స్త్రీ తాను కన్న చంటి బిడ్డను మరిచిపోతుందా? లేదు కదా. ఒకవేళ వారైనా మరస్తారేమో కానీ నేను మాత్రం నిన్ను మరవను. ఈ గ్రౌండ్లో లేదా ఈ రోడ్డు మీద ఈ ప్రార్థనా స్థలంలో కూర్చున్న బిడ్డ, నువ్వు ఏ బాధల్లో వచ్చావో, ఏ కష్టాల్లో వచ్చావో, ఏ సమస్యలో వచ్చావో, ఏ ఏడుపులో వచ్చావో, ఏ రోదంలో వచ్చావమ్మా, దేవుడు నీకే చెప్తున్నాడమ్మా, నిన్ను దేవుడు ఎప్పటికీ మరవడు. ఇప్పుడు కాదు, ఎప్పటికీ మరవడు. ఏమిటో పాస్టర్ గారు మీ వాక్యాలు అంటుంటే ధైర్యం వచ్చేస్తుంది, గుండెలు నెమ్మది వచ్చేస్తుందంటవా? ఇది దేవుని మాట. నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక్కడ కూర్చున్న ఏ బిడ్డను కూడా నా ప్రభు మరవడు, మరచిపోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలును కాపాడువాడు, ఏం చెప్పారమ్మా మీరా? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, కను రెప్పలు ముయ్యకుండా కాపాడుతున్న దేవుడు కదా మన దేవుడు. ఆయన నిన్ను మరిచిపోలేదు. ఎంత సంతోషంగా ఉందంటే దేవుడు సంతోషంగా దీవించునుగా కేసునామలో. ఈరోజు ఆశీర్వాదం అంతా సంతోషకదే బిడ్డలారా. కాబట్టి ఆయన మనల్ని మర్చిపోలేదు. ఆయన మనల్ని మర్చిపోనప్పుడు నా బిడ్డలకు ఉద్యోగం వస్తుందా రాదో, ఉద్యోగం వస్తుందో రాదో అని ఆడటం ఎంత అవివేకం. నేను ఆ ఇల్లు కట్టుకుంటానో లేదో, ఇల్లు పూర్తవుతుందో లేదో, అసలు నా జీవితానికి ఇల్లు నా కడతానా లేదా అని నువ్వు ఏడుస్తున్నావంటే ఎంత అవివేకం, అజ్ఞానం. అసలు దేవుడు నిన్ను మర్చిపోలేదు తల్లా. నువ్వు ఎందుకు అలా ఏడుస్తావు? నీ బలహీనతను ఇప్పుడు అలా అనిపిస్తుందా? ఒప్పుకో, కడుక్కో, వెళ్ళిపో హ్యాపీగా ముందుకి. ప్రభువు నిన్ను మరిచిపోలేదు. మరణము వరకు మనలను మన దేవుడు మరిచేవాడు కాదు. హల్లెలూయా చెప్పండి. 3 నెలల పసిబిడ్డను తల్లి మర్చిపోద్దా? నెల పసిబిడ్డను మర్చిపోద్దా మా తల్లి? మనసం మీద వేసి పైన కూడా తొక్కద్దా? మంచిగా దొక్కాలి నా బిడ్డను అంటదా. అసలు నిద్రపోయేటప్పుడు కూడా జాగ్రత్త నిద్రపోద్ది. వాడికి ఎక్కడ తగులుతుందో, వాడికి ఎక్కడ ముక్కుల మీద పడతానని పడుకునేటప్పుడు కానీ లేచేటప్పుడు కానీ వాడిని కంటికి రెప్పలా కాపాడదు. ఎప్పుడుదా కాపాడుతుందోనే? వాడి పనులు చేసుకునే టైం వచ్చేదాకా, వచ్చేదాకా వాడిని కాపాడుకుంటారు తల్లి. చంటి బిడ్డలు ముఖ్యంగా ఎక్కువగా కాపాడుకుంటారు తల్లులు. ఒకవేళ ఏదో ఒక సోమవారం పోతే తల్లి ఒక్కొక్కరైనా మర్చిపోతారేమో కానీ అసలు దేవుడు మాత్రం మనల్ని మరవడు. నమ్మతారా? నమ్మరా? ఇంకింత చెప్పిన తర్వాత కూడా మీరు నేను ఏమో ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటాను అలాంటి షాడిస్టోని అన్నావా, నాకు సంబంధం లేవని అనుకోండి. ఇంకా నేను నమ్మేది ఏంటంటే ఈ హోలీ జడ్జి మినిస్ట్రీ నా ప్రభు
ఊపిరినంత వరకు మరిచిపోడు యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇది ఆయన స్థాపించిన సేవ, ఇది ఆయన కట్టిన పరిచర్య, ఇది ఆయన పిలుపు కలిగిన సంఘం. ఈ పరిచర్యని ఆయనే నడిపించి తీరుతాడు యేసునామములో. కారణం ఈ సేవ సియోను కొండ మీద ఉంది. హల్లెలూయా. సియోను కొండ మీద రక్షణ, సియోను కొండ దేవుని జ్ఞాపకాల్లో ఉంది. దేవుడు సియోను కొండని మరువడు. మూడో పాయింట్ పెట్టలేరా? మూడో పాయింట్ నేను స్టార్ట్ చేసి కరెక్ట్ గంట అయింది, 5-10 నిమిషాలు ఆపేస్తా ఒక 4 పాయింట్లు చెప్పి. మూడో ఆశీర్వాదం పిల్లరా, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం, అన్నీ అక్కడే చూడండి. ఏముంది 3వ వచనంలో? యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. కొట్టు గీత. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతా స్తుతియు సంతోష గానమును దానిలో వినబడును. అమ్మా, సియోను కొండ వలె మనం ఉంటామంటే అర్థం ఏంటంటే సియోను కొండలో ఉన్న ఆదరణ కలిగి బ్రతుకుతాము అని అర్థం. మూడవ ఆశీర్వాదం మనకు దేవుడు ఏమిస్తున్నట్టు ఈ రాత్రి, బిడ్డ, ఆదరణ లేక కన్నీళ్లతో వచ్చిన ఓ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు నమ్మాలి. సియోను కొండ వలె నువ్వు ఉంటావు అంటే సియోను కొండ మీద ఉన్న ఆదరణ నీ గుండెల్లో సమృద్ధిగా పోసి పంపిస్తున్నాడు నా దేవుడు. హల్లెలూయా. భర్త ఆదరించట్లేదని, భర్త నిన్ను పట్టించుకోవట్లేదని ఏడుస్తా వచ్చావు. పిల్లలు పట్టించుకోవట్లేదని నీ ఏడుపు, కోడలు పట్టించుకోవట్లేదని నీ ఏడుపు, భర్త పట్టించుకోవట్లేదని, భార్య పట్టించుకోవట్లేదని మన ఏడుపు కదా. ఎందుకమ్మా వీళ్ళు పట్టించుకోకపోతే ఇంత ఏడుస్తావు నువ్వు? నిన్ను ఆదరించే తండ్రి ఉన్నాడని నీకు తెలిస్తే ఈ ఏడుపులు ఏడవటమే మానేస్తావు యేసునామంలో. వీళ్ళన్నా నిన్ను వదిలేస్తారేమో కానీ ఆయన మాత్రం నిన్ను వదలడు. సియోను కొండ మీద ఏముంది ఇప్పుడు మనకి? మూడోది ఆదరణ, కంఫర్ట్ అంటారు ఇంగ్లీష్లో. యెహోవా సియోనుని ఆదరిస్తున్నాడు. బిడ్డలారా, నిజమైన ఆదరణ కావాలంటే సియోనుకు రండి. అమ్మా, మీరు ఇప్పుడు సియోనులో లేరని చెప్పట్లా నేను, మనందరూ సియోన్లోనే ఉన్నాం ఇప్పుడు. అమ్మో, ఇప్పుడు కొత్తగా సియోను ఏం ఎక్కబల్లే, మనం ఆల్రెడీ సియోన్లోనే ఉన్నాం. మనం ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నామో, దేవుడిగా అంగీకరించామో, యేసయ్యను అంగీకరించి ఆయన రక్తంలో కడగబడ్డామో, ఇప్పుడు మనం అందరం ఆల్రెడీ సియోనులోనే ఉన్నాం. సియోనులో ఉన్న నీకు తెలియదు అంతే నువ్వు ఆడున్నామని. ఆ సియోనులో ఉన్న ఆశీర్వాదాలు ఎరుగలేదు ఇంతవరకు. ఇప్పుడు దేవుడు తెలియజేస్తున్నాడు, ఇక నుంచి నువ్వు నమ్మి పొందుకొందువు గాక. 1 రక్షణ, 2 ఆయన నిన్ను మరువడు, 3 ఆదరిస్తాడు. ఆదరణ భార్య ఆదరించినంతకంటే, భర్త ఆదరించినంతకంటే, తల్లిదండ్రులు ఆదరించినంతకంటే, బంధుమిత్రులు ఆదరించినంతకంటే ప్రభు అయిన యేసయ్య సియోను కొండ మీద నిన్ను అంతగా ఆదరిస్తాడు. ఆయన ఆదరణ నీ గుండెలో సమృద్ధిగా ఉండునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బైబిల్లో లేయా అని ఒక ఆమె ఉంది. ఎవరు చెప్పండి లేయా అంటే? యాకోబు గారి నంబర్ 1 నంబర్ 2? నంబర్ 1 పెద్ద భార్య. ఏం సార్ బైబిల్లో పెద్ద భార్య చిన్న భార్యలు ఉంటారా? మాకు చెప్పలేదు ఇంతవరకు, మాకు చెప్పలేదు నువ్వు. మేము ఇంకా ఒక భార్య అనుకున్నాం. నంబర్ 1 నంబర్ 2 కూడా వచ్చా? నంబర్ 2 కాదు, నంబర్ 3 నంబర్ 4 కూడా ఉంది. అంటే అటు అనుకుంటారు ఏంది? అంత లేదు ఇక్కడ. ప్రభు మనకు అనుమతి లేదు. అట ఆశలు ఎవరు పెట్టుకోవద్దు. హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎన్ని బాధలు పడ్డాడో మీకేం తెలుసు. ఈ చిన్న భార్య అంట పెద్ద భార్య దగ్గరకు పోతే చంపేస్తా అనిందంట. బైబిల్లోనే ఉందన్నమాట. ఇద్దరిని చేసుకున్న వాళ్ళని పోయి అడగండి వాళ్ళ బాధలు ఎట్టుంటాయో. ఆ మనిషి దగ్గర పోతానంటే ఈ మనిషి ఒప్పుకోదు, ఈ మనిషి దగ్గరకు పోతానంటే ఆ మనిషి ఒప్పుకోదు. ఆ మనిషి అక్కడే ఏడుస్తుంటుంది, ఈ మనిషి ఎక్కడే ఏడుస్తుంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఈయన ఏడుస్తుంటాడు. నారీ నడుమ మురారిలాగా అయిపోద్ది జీవితం. ఇద్దరు భామల మధ్యలో నలిగిపోతాడు మనిషి. మరి యాకోబు గారు నలుగురిని మెయింటైన్ చేశాడు. ఆ రోజుల్లో అది ఎట్ట సాధ్యమైంది మనకు తెలియదులే. మనకెందుకు వచ్చిన బాధలు అవన్నీ? ఆయన నలుగురిని చేసుకుంటే మనకెందుకు? సొలొమోనులాగా 1000 మంది చేసుకుంటే మనకెందుకు? మనకు పాయింట్ కావాలి. నా మాటలు అర్థమైతే హల్లెలూయా అనండి. మీకు ఆ బాధలు కావాలంటే తగులుకోండి. మీరు పడటమే కానీ లేవటం ఉండదు. ఇంకా పడకుండా నా ప్రభు చేతులు బట్టి మిమ్మల్ని లేవనెత్తునుగాక. ఏ ఊబులో పడినా పైకి లేస్తారేమో కానీ తాగుళ్ళో ఈ ఊబులో పడ్డారంటే ఇంక లేచే సమస్య లేదు. యేసయ్యే చెయ్యి పట్టుకొని లేపాలి తప్ప ఇక లేపే సమస్య లేదు. ఇంకా
మీకు బైబిల్ అమ్మా, లేయా రాహేలు ఎవరు చెప్పండి? సొంత అక్క చెల్లెళ్ళు. అక్క దగ్గరికి పోతే చెల్లెలు తిడుతుంది, చెల్లెల దగ్గరికి వస్తే అక్క తిడుతుంది. అసలు ఈ దెబ్బకు తట్టుకోలేక యాకోబు ఆ పెద్ద భార్య దగ్గర పోవటమే మానేశాడు పూర్తిగా. ఆ వంటది చెల్లెల దగ్గరికి వచ్చి, చెల్లి నా భర్తను తీసుకుంది సాలదా నీకు అంటది ఒకసారి. నా భర్తను తీసుకుంటివే. పాపం బైబిల్ రాయబడింది, లేయా ద్వేషింపబడిందంట. చెప్పండి ఏం చేసింది? లేయా భర్త చేత ద్వేషింపబడింది, చెల్లెల చేత ద్వేషింపబడింది. ఆమెకు ఆదరణ లేదు. ఆదరణ లేక అల్లాడిపోతున్న లేయని మొట్టమొదట యెహోవా దేవుడు దర్శించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె గర్భము పండి 6 బిడ్డలను కానీ నామేం చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఆదరణ లేక అల్లాడిపోయే వాళ్ళు ఎక్కువగా దీవించబడతారు యేసు నామములో. అలా నువ్వు దీవించబడాలంటే సియోను కొండలో ఉంది ఆదరణ. భర్త మర్చిపోయినా, భార్య మర్చిపోయినా, పిల్లలు మర్చిపోయినా, అందరూ తోసేసినా యేసయ్య పాదాలు పట్టుకో తమ్ముడా. ఆయన వైపు ఒక్కసారి తిరుగు చాలు, నీకు ఎనలేని ఆదరణ ఇస్తాడు. ఎందుకంటే సియోను కొండ మీద ఆదరణ నియమించబడింది. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. అమ్మ ఎన్నైనా మొత్తం ఎన్నైనా ఇప్పుడు 3 కదా, 4వ పాయింట్ చూడండి ఒకసారి. సియోను కొండలో ఉన్న 4వ ఆశీర్వాదం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వాక్యం. అంటే అదే అధ్యాయంలో 11వ వచనం. యెషయా 51:11 ఏముంది? యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. అంటే ఇప్పుడు సియోనుకి తిరిగి వచ్చారు. సియోన్లో ఉన్నారు వాళ్ళు. ఆ సియోన్లో ఉన్నవాళ్ళు తర్వాత ఏముంది? నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోష ఆనందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. అమ్మలారా, నా కోసం నిద్రపోవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని యేసయ్య చెప్పిళ్ళే. ఇప్పుడు నేనేం చెప్పాలి? ఏం చెప్పాలమ్మా? హుషారుగా ఉండండి అమ్మా. లాస్ట్ పాయింట్ అమ్మా, ఆపేస్తానమ్మా. మీకు దీవెనకరం ఒకటి కదా. ఇప్పుడు నేనేమన్నా వాళ్ళు చెప్తారు చూడండి, తందానా తానే తందానా దరిదిక్క జంతకిత్తా అంటే అప్పుడు నిద్రపోవాలి మీరు. తారెరారే తారెర ఉన్నాడా బడాబడి అంటుంటే అప్పుడు నిద్రపోవాలి మీరు. ఇంత అర్థమేంటి చెప్తుంటే తారే రన్నన్నా తారే తందానా అంటే నిద్రపోతారు చూడండి. ఆ విధంగా కొంతమంది కళ్ళు మూసుకొని బలంగా ప్రార్థన చేస్తారు, నా గురించి నా ప్రభు మీ కళ్ళు మండించునుగాక, తెరువు కళ్ళు, మీ కళ్ళలో నా ప్రభు ఉజ్జీవాన్ని పోయునుగాక. అమ్మా, ఆదరణకరమైన మాటలు నీ గుండెల్లోకి వస్తుంటే నీ కళ్ళల్లో కళ్ళు నీళ్ళు రాలిపోవాలి యేసునామ దేవుని సన్నిధిలో. ప్రభు, నా మీద నీకు ఇంత ప్రేమ ఉందా, నాకు రక్షణ అనుగ్రహించున్నావు, నన్ను మరిచిపోలేదని చెప్తున్నావు, నాకు ఆదరణ సిద్ధపరిచున్నావు. ఆదరణ ఏం కావాలి ప్రభు నాకు ఈ లోకంలో? ఇంత గొప్ప దేవుడు, నేను ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నానా? అయ్యా, నాకు ఎంత ధనురాలని కళ్ళు ఎలిగిపోవాల్సింది పోయి ఇంత బలంగా ప్రార్థన చేస్తుంటే ఏం చేయాలి? నిన్ను నా దేవుడి రాత్రి సమృద్ధిగా ఆశీర్వదించి ఎత్తి నిన్ను సియోను కొండలో పడేయును గాక. హల్లెలూయా చెప్పు గట్టిగా. 4వ ఆశీర్వాదం సియోను కొండలో ఏముందో తెలుసా? వారి తలల మీద నిత్యమైన ఆనందం. హల్లెలూయా. సియోను కొండ మీద నివాసం ఉండే దేవుని ప్రజల తలల మీద ఏముంటది? ఒక్కరోజు ఆనందమా, 2 రోజుల ఆనందమా, నిత్యమైన ఆనందమా? నిత్యమైన ఆనందం, నిత్య సంతోషం వారి తలల మీద ఉండును. వారు సంతోష ఆనందము కలిగిన వారుగా ఉంటారు. వారి జీవితంలో ఉన్న దుఃఖము, నిట్టూర్పు తొలగిపోతాయి. ఈరోజు రాత్రి మీ గుండెల్లో ఉన్న దుఃఖము తొలగిపోవునుగాక, మీ నిట్టూర్పులు ఎగిరిపోవునుగాక, మీ కేకలు, ఏడుపులు తొలగిపోవునుగాక యేసు నామములో. మీరు సియోను కొండ మీద నివాసం చేస్తున్నారు బిడ్డలారా. మీకు తెలియదు, మీకు అర్థం కాల. సియోను కొండ మీద ఎంత ఆశీర్వాదం ఉందంటే మన తలల మీద నిత్యమైన సంతోషం ఉంది. ఆ ఆనందాన్ని, సంతోషాన్ని నీ ఒడిలో పోస్తాడు దేవుడు. ఏ విషయంలో దిగులు పడుతున్నావో, ఏ విషయంలో బాధపడుతున్నావో, ఇల్లు కట్టలేనని, ఉద్యోగం రాదని, నా బిడ్డలకు పెళ్లి చేయలేనని, ఈ ఊర్లో నాకు విలువ లేదని, ఎన్ని రకాలుగా కుంగిపోయి నిట్టూర్పుతో దుఃఖంతో అల్లాడిపోతున్నావో, నా ప్రభు రోషంగా సెలవిస్తున్నాడు, నీవు నిలిచి ఉన్న స్థలం సియోను కొండే అయితే నీ తలల మీద నిత్యమైన సంతోషం వాలుతుంది యేసునామములో. నిత్యమైన ఆనందాన్ని అనుభవిస్తావు యేసునామములో. నా ప్రభు ఆ రీతిగా నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఏ సంతోషం? ఏ సంతోషం? నిత్యమైన సంతోషం, నిత్యమైన సంతోషం, నిత్యమైన ఆనందం,
నీ దుఃఖము, నీ నిట్టూర్పు యేసు నామములో ఎగిరిపోవును గాక. ఇంత చెప్పిన తర్వాత కూడా నమ్మకపోతే నేను కూడా ఏమి చేయలేను. లాస్ట్ మాట అంటే మాట, లాస్ట్ మాట 5ది యెషయా గ్రంథం. బిడ్డలారా, నేను రెఫరెన్స్ రాయటం మర్చిపోయింది. దీనికి అయిపోయిందిలే అమ్మా, రెఫరెన్స్ రాయాలి మళ్ళీ చెప్తాను. కానీ సీయోనులో సూర్యకాంతి వంటి నీతి ఉందని రాయబడింది. నేను ఒకటి రాసుకుని వచ్చే తొందరలో మీకోసం. సీయోనులో సూర్యకాంతి వంటి నీతి అని రాయబడింది బిడ్డారా. 63వ అధ్యాయం అనుకుంటా యెషయా గ్రంథం, తర్వాత చెప్తాను మీకు. సీయోనులో సూర్యకాంతి వంటి నీతి, సీయోనులో ఉన్నవాళ్ళు సూర్యకాంతి వలె నీతి కలిగి ప్రజ్వరిల్తారని రాయబడింది అక్కడ. సీయోనులో కాపురం ఉన్న వాళ్ళకి ఎట్లాంటి నీతి ఇస్తాడు దేవుడు? లాస్ట్ మాట చెప్పండి, ఎట్లాంటి నీతి? సూర్యకాంతి ఎట్లా ఉంటుందమ్మా? మధ్యాహ్నం పూట ధగ మెరుస్తుంది కదా. ఎక్కువ రోజులు ఎండ ఎక్కువ ఎప్పుడు ఉంటుంది? 8 గంటలకు ఉంటుంది ఎండ ఎక్కువగా. మెట్ట మధ్యాహ్నం 12 గంటలకి అస్సలు ఎండ. ఆ పగలు వెలుగు తేజరిల్లినట్లు ఆ మధ్యాహ్నం ఎండ ఎంత ప్రకాశమానంగా ఉంటుందో, సియోనులో ఉన్న బిడ్డలకి దేవుడు అటువంటి కాంతి కలిగిన నీతిని ఇస్తాడంట. అంటే దాని అర్థం ఏంటంటే, ఈరోజు బీడీల్లో పడి చచ్చిపోతున్న నువ్వు, ఆ బీడీల్లో నుంచి దేవుడు బయటికి లాగి సూర్యకాంతి వంటి నీతిని నా దేవుడు నీకు ఇస్తానని చెప్తున్నాడు. ఈరోజు దేవుడు నమ్ముకొని కూడా సీసాలు దాగే నువ్వు విశ్వాసం ఉంచి ప్రభు పాదాలు పట్టుకొని కన్నీళ్ళు విడిచి నన్ను పైకి లాగు ప్రభు అని ఏడిస్తే, ఒకరోజు ఆ దురలవాట్లన్నిట్లో నుంచి నేను దేవుడు విడిపించి సూర్యకాంతి వంటి నీతిలో నా ప్రభువు నిన్ను స్థిరపరుస్తాడు. అక్రమ సంబంధాల్లో పడిపోయి మనశ్శాంతి లేక నెమ్మది లేక ఏడుస్తున్న నీవు చెయ్యి పట్టి లేవనెత్తి యేసయ్యా అని ఏడిస్తే, నీ బంధకాలు ప్రభు తెంచి నిన్ను సూర్యకాంతి వంటి నీతిలోనికి నా ప్రభు తీసుకెళ్ళిపోతాడు యేసు నామములో. సీయోనులో ఉన్న వాళ్ళ నీతి ఎలా ఉంటుందంటే, చంద్రుడి కాంతే, సూర్యకాంతే? సూర్యుని కాంతి వంటి నీతి. అంటే ఏ నేరము, ఏ లోపము లేకుండా ప్రభు నిన్ను క్లీన్ చేస్తాడు ఒక రోజుకి. ఇప్పుడు బలహీనంగా ఉన్నావమ్మా, నువ్వు రాను ప్రభు నిన్ను ఎలా శుద్ధి చేస్తాడంటే, ఇక నీలో ఏ నేరము లేకుండా, ఏ లోపము లేకుండా సంపూర్ణ పవిత్రత కలిగిన వ్యక్తిగా నా ప్రభు నిన్ను స్థిరపరుస్తాడు. హల్లెలూయా. చిన్న వయసులో పిల్లలు పడిలేస్తున్నట్లుగా కొంతమంది పడిలేస్తూ ఉంటారు. అంత మాత్రానికి వాళ్ళు మనం ఎగతాళి చేద్దామా? అంత మాత్రానికి సంఘంలో వాళ్ళని ఎగతాళి చేద్దామా? సంఘాన్ని దూరం చేసుకుందామా? చెడిపోయిన వాళ్ళు కూడా వచ్చి మందిరంలో ధైర్యంగా కూర్చోవాలి. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. మన హోలీ జడ్జి ప్రార్థనా మందిరాలలో చెడిపోయిన రిపేర్కి వచ్చిన బండ్లన్నీ వచ్చి ఆగునుగాక. మందిరాల్లోకి ఎవరు రావాలా? పరిశుద్ధులు రావాలా? పాపులు రావాలా? పరిశుద్ధులు రావాలి. పరిశుద్ధులు ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళు పాపులుగా ఉండి మందిరంలోకి వస్తే వాళ్ళు నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా చేసి కడగాలి. మనం ముందు వాళ్ళు వచ్చి కూర్చుంటే కదా ఫస్ట్ చర్చికి రావాలంటే వాక అని చెప్తీవి. ఆమె పోయింది అడ్రస్ లేకుండా. ఫెబు దగ్గరికి వచ్చేటప్పుడు ఫెబు దగ్గర తినకూడదు అని చెబుతీవి. ఆమె రాకముందే చెబుతీవి. దెబ్బకు పోయింది. ఇంకా అడ్రస్ లేకుండా ఫెబు లేదు, ఇంకేం లేదు. ఇంకా అమ్మో, ఆ ఫెబు దగ్గర పోతే నియామకాలు ఎక్కువ అని వాళ్ళే అనేస్తున్నారు నీ మాటలకి. ఫెబు దగ్గర పోతే ఏమి ఎక్కువ అంట? నియామకాలు ఎక్కువ. మా ముత్తుకూరులో నా దెబ్బకి ఏమన్నా తెలుసా? ముత్తుకూరులో వాళ్ళు, అబ్బో ఇశ్రాయేల్ పాస్టర్ దగ్గర పత్తిని ఎక్కువ అన్నారు నన్ను. హల్లెలూయా. ఏమన్నారు? ఇశ్రాయేల్ పాస్టర్ దగ్గర ఏమి ఎక్కువ? పత్యం. ఎంత మంచి పేరు నాకు. ఇశ్రాయేల్ పాస్టర్ పత్యం మామూలు పత్యం కాదు, నరకతాడంతే. వాక్యంలో నరికి ఏడకు వచ్చాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంకా నరుకుళ్ళు లేవు. దేవుడు ప్రేమ స్వరూపి. న్యాయాధిపతిలో నరుకుళ్ళుండి హోలీ జడ్జిలో మొత్తం పొయిటమే కుమ్మరింపేసు నామంలో. అందుకే మనం ప్రార్థన లాస్ట్ ఇక్కడ నుంచి ఏం చేయాలా? ప్రేమ స్వరూపియు న్యాయాధిపతి అయిన యేసు నామంలో అనండి. ఇక్కడ నుంచి అందరు మర్యాదగా మనం యాడ్ చేసేయాలి ప్రేమని. తప్పదు. చెడిపోయిన బిడ్డలు కూడా, జీవితాలు చెరుపుకున్న బిడ్డలు కూడా వచ్చి ధైర్యంగా మన మందిరంలో కూర్చోవాలి. బిడ్డలారా, ఆ ధైర్యం మనం వాళ్ళకి ఇవ్వాలి. యేసు ప్రభు దగ్గరికి సుంకరులు కూడా ధైర్యంగా వచ్చారంట. యేసు ప్రభు దగ్గరికి తాగుబోతులు కూడా ధైర్యంగా వచ్చి మాట్లాడారు. యేసు ప్రభు దగ్గరికి చెడిపోయిన వాళ్ళు, వ్యభిచారం అంతా పట్టబడిన వాళ్ళు ధైర్యంగా ఆయన ముందు నిలబడ్డారు. అదే మనంగంటే ఫెబు దగ్గరికి అట్లా రాకూడదు. ఫెబు దగ్గరికి ఫెబు పోయారు అడ్రస్ లేకుండా, ఇంకా ఒక్కరు లేకుండా. యేసు నామములో మీ నోళ్ళు ముట్టబడును గాక.
మీరందరినీ భయపెట్టకుండా భలేదో మనమేదో భలే 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 నీతిమంతులమని ఇప్పుడు ఏదో మారేవులే, ఒకప్పుడు ఎట్టున్నా నువ్వా ఫెవు అంటున్నావు, ఇప్పుడు నువ్వు ఒకప్పుడు ఎట్టున్నా నువ్వు అట్టగా దునిందే, ఇప్పుడు ప్రభు మార్చాడు. నేను చెడిపోయిన బిడ్డలు, బాగులేని బిడ్డలు, జీవితాలు చెరుపుకున్న వాళ్ళు ధైర్యంగా వచ్చి మన మందిరంలో కూర్చుంటారు. రాబోయే రోజుల్లో మీరు చూస్తారు యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. పాడైపోయిన బ్రతుకులు మన మందిరాల్లో కట్టబడతాయి యేసు నామములో. చెడిపోయిన జీవితాలు బాగు చేయబడతాయి మన మందిరంలో యేసు నామములో. అనేక వందల వేల మంది చెడిపోయిన బ్రతుకుల్ని నా ప్రభు ఈ సేవ ద్వారా బాగు చేయును గాక. ఎంత ఘోరమైన పాపంలో ఉన్న వ్యక్తినైనా నా దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్నాడా, శపిస్తాడా? ప్రేమ గల న్యాయాధిపతి ఆయన న్యాయం తెచ్చి దేవుడికి తాగినోడికి కాదు. తాగినోడికి న్యాయం తెచ్చి 4 కోటింగ్లు వేయడు. అలా అనుకున్నాం మనం ఒకప్పుడు. ఆయన కోటింగ్ తెచ్చేది తాగినోడికి కాదు, పాపమునకు న్యాయము తీర్చి పాపిని పరిశుద్ధునిగా మార్చే న్యాయాధిపతి. ఆమేనండి. రోగానికి న్యాయము తీర్చి రోగిని ఆరోగ్యము కలిగిన వ్యక్తిగా మార్చే న్యాయాధిపతి. పాపానికి న్యాయం తీర్చి పాపిని పరిశుద్ధునిగా మార్చే న్యాయాధిపతి. అది మన న్యాయాధిపతి. కాబట్టి ఇలా బ్రతుకులు బాగులేని బిడ్డలందరూ ధైర్యంగా మన మందిరంకి వచ్చేటట్టు మీరు ఉండాలా. కాబట్టి సేవ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ కొత్తగా చేసేవాళ్ళు కానీ ఈ మాట గుర్తుపెట్టుకోండి. దెబ్బలు తిని పొళ్ళు రాలగొట్టుకొని చెప్తున్నాం మర్యాదగా. ఇంటే ధన్యులు వినకపోతే మీ పొళ్ళు కూడా రాలును. పొళ్ళు రాలినప్పుడే అర్థమవుతుంది అనుకుంటే మీ ఇష్టం. నా ప్రభు అయిన యేసయ్య మనల్ని ఆశీర్వదించును గాక. యేసయ్య మందిర్లు కొత్తగా వచ్చిన వాళ్ళు బాప్తిసం తీసుకున్న తొలినాళ్ళల్లో తప్పటి అడుగులు వేయడం సహజం. పడిపోతారు, లేస్తూ ఉంటారు. అలా లేచినప్పుడు మనమేం గుర్తుపెట్టుకోవాలంటే, ఒకనాటికి ఈ బిడ్డల్ని నా దేవుడు సియోనులో సూర్యకాంతి వంటి నీతి గల వ్యక్తులుగా మార్చేస్తాడు మన దేవుడు యేసు నామములో. ఈరోజు పడి లేస్తా ఉన్న బిడ్డల్ని సూర్యకాంతి వంటి నీతి గల బిడ్డలుగా మారుస్తాడు. ఆయన ఇక మనల్ని పడనివ్వడు. పడి లేచి ఉన్న బిడ్డల్ని ఒకరోజు పడకుండా నిలవబెడతాడు. వారి నీతి సూర్యకాంతి వలె విస్తరిస్తుంది యేసు నామములో. పెద్ద ఆయనకే లేదు, నీకెందుకు నాకెందుకు? ఎవరికి లేదు ప్రేమ్ కుమార్, ఎవరికి లేదు? పెద్ద ఆయనకే లేదు. పడిపోయి లేస్తా ఉండే వాళ్ళ గురించిన బాధ పెద్ద ఆయనకే లేదు. మనకెందుకని నోరు మూసుకొని జీతగాళ్ళలాగే ఉండాలి, వాక్యం చెప్పుకోవాలా. ఫెబు దగ్గర అట్ట ఉండకూడదు. ఫెబు అన్నామంటే వెళ్తాను అటు ఒక్కరుండ్ర నీ ఇష్టం చెప్తున్నా ముందే. నా ప్రభువైన యేసయ్య దైవిక జ్ఞానాన్ని మీ గుండెల్లో పోయునుగాక. ఆమేన్. లాస్ట్ మాట చెప్పండి, ఏంటది? సియోనులో ఏ నీతి ఉంది? సియోనులో ఏ నీతి ఉంది? సూర్యకాంతి వంటి నీతి. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మొదట్లో ఒకవేళ పడిపోయినా, జారిపోయినా, తప్పటడుగులు వేసినా అడుగులు స్థిరపరిచి బండ మీద నిలిపి వారి నీతిని నా దేవుడు సూర్యకాంతి వంటి నీతిగా మారుస్తాడు. అట్టి ధైర్యము కలిగి ఈ రాత్రి మనం ఇక్కడి నుంచి సాగిపోవుదుము గాక. వరుసగా చెప్పండి అమ్మా. ఐదు చెప్పక ఒకటి మొదటిది ఏంటి? సియోనులో ఏముంది? మొదటిది రక్షణ అనే ఆశీర్వాదం. రెండోది సియోనులో దేవుని జ్ఞాపకం, లేదా సియోనులో ఉన్నవారిని దేవుడు మరిచిపోడు, దేవుని జ్ఞాపకాల్లో ఉంటారు. మూడోది సియోనులో ఆదరణ ఉంది. 4 సియోను నివసిస్తున్న ప్రజల తలల మీద నిత్య సంతోషం ఉంది. దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోతాయి యేసు నామములో. లాస్ట్ 5ది సియోనులో సూర్యకాంతి వంటి నీతి ఉంది. ఈ 5 రకాలైన ఆశీర్వాదాలతో మన ప్రభు మనలందరినీ సమృద్ధిగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. ఆమెన్. కళ్ళు మూసుకొని బిడ్డలారా ప్రార్థన చేసి మాటలు ముగించుకుందాం.